పార్టీ అధినేత జగన్ పుట్టినరోజున కూడా వైసీపీలో వర్గపోరు ఆగలేదు. ఏపీలో కొన్ని చోట్ల వర్గాలుగా విడిపోయి నేతలు బర్త్డే కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు జగన్ కు బర్త్డే విషెస్ చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. సోదరి షర్మిల కూడా శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విషెస్ తెలిపారు. జగన్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అటు ఏపీసీసీ చీఫ్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎక్స్ లో పోస్టు చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జగన్ కు బర్త్డే విషెస్ చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ నేతలు వేరువేరుగా నిర్వహించారు. రాజీవ్ రెడ్డి, బుట్టా రేణుక, రుద్రగౌడ్ ఆధ్వర్యంలో ఎవరికి వారే జగన్ బర్త్డే వేడుకలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. జగన్ బర్త్డే కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ భర్త చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్ బర్త్డే నిర్వహించారు. అయితే వేరువేరుగా నిర్వహించాలని రెండు వర్గాలు నినాదాలు చేస్తూ పోటీపడ్డారు. నాయకుల మధ్య విభేదాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి తాము వచ్చేదే లేదంటూ కార్యకర్తలు తేల్చి చెప్పారు. పెనుకొండ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ మంత్రులు ఉషశ్రీ, శంకర్ నారాయణ మధ్య విభేదాలు ఉన్నాయి. అటు కదిరిలోనూ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో నల్ల చెరువులో దళిత మహిళా సర్పంచ్ కట్టిన ఫ్లెక్సీని కొందరు వైసీపీ వర్గీయులు తొలగించారు. దీనిపై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చిత్తూరు వైసీపీలోనూ విభేదాలు రచ్చకెక్కాయి. వర్గాలుగా విడిపోయి వేరువేరుగా జగన్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. కార్పొరేషన్లో వైసీపీ ప్రాతినిధ్యం ఉన్న డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గిరింపేట వద్ద జగన్ పుట్టినరోజు జరిపారు. అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లో చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఫోటో లేదు. అసంతృప్తివాదులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధేయులే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటి వరకు వర్గాలు లేవు. సమన్వయకర్త అందర్నీ కలుపుకొని పోకుంటే వర్గాలు ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్.